గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము కన్సైన్మెంట్ గురించి మాట్లాడుకుందాము. ఈ కన్సైన్మెంట్లో ప్రాథమిక విషయాలన్నీ కూడా ఇంతకుముందు క్లాసుల్లో మనము చూసాము. కన్సైనీ పుస్తకాల్లో ఏ విధంగా చిట్టాపత్తులు రాయాలి, కన్సైనర్ పుస్తకాల్లో ఏ విధంగా చిట్టాపత్తులు రావాలి, అదేవిధంగా వచ్చేసి అకౌంట్ సేల్స్ అంటే ఏంటి, కమిషన్లో ఉండేటువంటి వివిధ రకాలు, వాటిని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఎందు నిమిత్తము ఒక్కొక్క రకం కమిషన్ అనేది కన్సైనీకి ఇస్తారు. ఇవన్నీ కూడా ఇంతకుముందు క్లాసుల్లో మనము చూడటం అనేది జరిగిందన్నమాట. ఇప్పుడు మనం చూడబోయేటువంటి అంశము, ఒకవేళ సరుకును ఇన్వాయిస్ ధరతో పంపడం జరిగినట్లయితే దానికి మనము చిట్టాపత్తులు ఏ విధంగా రాస్తాము, అదేవిధంగా ఆవర్జ ఖాతాల్లో ఎక్కడ ఏ విధంగా అవి మనకి ప్రతిబింబిస్తాయి అనేటువంటిది మనము ఈ పాఠంలో మనము తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అసలు సరుకుని ఇన్వాయిస్ ధరతో ఎందుకు పంపిస్తారు అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. కొన్ని సమయాల్లో కన్సైనీకి సరుకు పంపినప్పుడు సరుకు అసలు ధరను తెలియపరచడానికి ఇష్టం అనేది ఉండదు. ఇలాంటి సందర్భాల్లో కన్సైనీకి సరుకు అమ్మడం వల్ల ఎంత లాభం వచ్చిందో తెలియదన్నమాట. ఇలాంటప్పుడు కన్సైనీకి అసలు ధరతో కాకుండా అసలు ధరపై కొంత అధిక మొత్తాన్ని కలిపి లేదా అమ్మకం ధరతో కానీ సరుకు పంపుతాడు. ఈ విధంగా సరుకు పంపటాన్ని, ఈ ధరను మనం ఏమంటాము అంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ ధర అని అనటం అనేది జరుగుతుంది. ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ ధరనే కన్సైనీ సరుకు ఏ ధరకు అమ్మాలో తెలియచేస్తుంది అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అన్నమాట. కాబట్టి ఈ సందర్భంలో కన్సైన్మెంట్ ఖాతాను కొంత అధిక మొత్తంతో డెబిట్ చేయడం జరుగుతుంది. ఎందుకని, కన్సైనరు సరుకుని కన్సైనీకి పంపేటప్పుడు అసలు ధరతో కాకుండా అసలు ధరకి మరికొంత మొత్తాన్ని దానికి కలుపుకొని పంపుతాడు. వివిధ కారణాలు, ఆ కారణాలు ఏంటి అనేటువంటిది మనం ఇంతకు ముందుపే చూసామన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే లాభం అనేది, వాస్తవిక లాభం అనేది తగ్గటం అనేది జరుగుతుంది. ఎందుకని, కన్సైన్మెంటులో ఇది ఎక్కువగా మనం చూపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ముగింపు సరుకులో కూడా దీనివల్ల సమస్యలు అనేవి వస్తాయన్నమాట. అందువల్ల ఏదైతే ఎంత మొత్తంలో అయితే, ఎంత మేరకైతే ఎక్కువ మొత్తంలో మనము చూపించి ఇన్వాయిస్ ధరని మనకి కన్సైనీకి పంపిస్తామో అధిక మొత్తాన్ని మళ్ళీ మనము తదుపరి దాన్ని సర్దుబాటు చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. ఈ సర్దుబాటు చేయాల్సినటువంటి దానికి మనం ఒక చిట్టాపద్దు రాసుకోవాలి. కాబట్టి ఈ చిట్టాపద్దు ఏ విధంగా ఉంటుంది అంటే, కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా. అంటే కన్సైన్మెంట్ ఖాతాకి ఇంతకుముందు అధిక మొత్తంలో డెబిట్ చేస్తాము. ఎంతైతే అధిక మొత్తంలో డెబిట్ చేసి ఉంటామో అంత మేరకు ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది, ఇవి రెండు కూడా ఈక్వల్ అవటం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి కన్సైన్మెంట్ ఖాతా తయారు చేసినప్పుడు లాభ నష్టాలు అనేవి సరిగా మనం తెలుసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ విధంగా కన్సైన్మెంట్పై అధిక ధరతోటే లేకపోతే ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్ తోటే కన్సైనీకి సరుకు పంపినప్పుడు ఏ విధంగా మనము అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది అనేటువంటిది ఈ ఉదాహరణతోటే చూద్దాం. ఉదాహరణ 3లో దాన్ని ఒకసారి కానీ చూసినట్లయితే మనము విశాఖపట్నంలోని గోపి గుడివాడలోని మదనకు 25,000 ఖరీదు చేసే సరుకును ఖరీదుపై 20% కలిపి ఇన్వాయిస్ ధరతో కన్సైన్మెంట్పై పంపాడు. అంటే 25,000 ఏమని అర్థము, ఖరీదు ప్లస్ దానికి 20%. అంటే మొత్తం ఒక 100% అనుకుంటే 25,000. దీంట్లో ఏం కలిసింది, ఖరీదు 80%,
దాని మీద ఒక 20% కలిపి ఉంది. కాబట్టి దీన్ని మనకు అసలు ధర తెలియాలి అంటే ఏం చేస్తాము? 25,000 ఇంటూ 20/80గా వేసుకున్నట్లయితే మనకి 5,000 రావటం అనేది జరుగుతుంది. అంటే 100% 25,000కు సమానమైతే 20% ఎంతకు సమానము అని కానీ మనం చూస్తామన్నమాట. కాబట్టి ఆ విధంగా 5,000 మనకి పక్కకు రావడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాము? అధిక మొత్తము, లేకపోతే అధిక ధర. కాబట్టి 25,000 5,000 తీసేసినట్లయితే మనకి అసలు ధర అనేది వస్తుంది. అది ఎంత? 20,000. అక్కడికి ఇది గమనించుకోవాలి. తర్వాత ఏం జరిగింది? కన్సైనర్ వచ్చేసి ఫ్రైట్కి ఒక 600, కూలీకి ఒక 200, బీమాకి ఒక 200 చెల్లించాడు. కాబట్టి మొత్తం ఒక 1,000 రూపాయలు కన్సైనర్ వచ్చేసి కన్సైన్మెంట్ నిమిత్తము ఖర్చు చేయటం అనేది జరిగింది. మరి అదేవిధంగా గోపి 12,500 రూపాయలు బిల్లును కూడా అంగీకరించాడన్నమాట. కాబట్టి ఇక్కడ గోపిపై బిల్లు రాయటం, గోపి వచ్చేసి మదన మీద బిల్లు రాయటం జరిగింది. మదన్ వచ్చేసి 12,500 రూపాయలకు విలువైనటువంటి బిల్లుని అంగీకరించడం జరిగింది. ఇది సాధారణంగా ఏం జరుగుతుంది అంటే కన్సైన్మెంట్ మీద మనం పంపించేటప్పుడు సరుకు అతను అంటే బయానాగా లేకపోతే అడ్వాన్స్గా కన్సైనర్కి కొంత మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇచ్చినటువంటి మొత్తమే ఈ 12,500. అదేవిధంగా ఈ బిల్లును ఏం చేశాడు అంటే గోపి తనకు నగదు అవసరమైనందున వెంటనే 12,000కు బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే 5,500 రూపాయలు డిస్కౌంట్ పోయింది. 12,000 రూపాయలు వచ్చేసి నగదు గోపికి రావడం అనేది జరిగింది. అదేవిధంగా అకౌంట్ సేల్స్ కానీ చూసినట్లయితే మొత్తం సరుకును 26,000గా గోపి అమ్మాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇక్కడ. అదే కాకుండా మదను ఖర్చుల కోసము 875 రూపాయలు, అదేవిధంగా అతనికి రావాల్సినటువంటి కమిషను ఒక 1,500 రూపాయలుగా మనకు అక్కడ సమాచారంలో చూపించడం జరిగింది. ఈ సమాచారాన్ని మనం ఆధారంగా చేసుకొని ఇద్దరి పుస్తకాల్లో ఆవర్జ్య ఖాతాలను అదేవిధంగా చిట్టాపద్దులను కూడా రాయాలి. కాబట్టి చిట్టాపద్దులు రాద్దామా? ఇప్పుడు మొదట ఎవరి పుస్తకాల్లో రాయాలి? కన్సైనర్ పుస్తకాల్లో చిట్టాపద్దులు రాయాలి. కాబట్టి మొదటి పద్దు దేనికి రాస్తాము? కన్సైన్మెంటుని కన్సైనీకి పంపించినందువల్ల. కాబట్టి కన్సైన్మెంట్ ఖాతా డెటార్ 25,000 టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా 25,000 అని రాసుకుంటాం. వెంటనే మనకు గుర్తుకు రావాల్సినటువంటి అంశం ఏంటి అంటే కన్సైనర్ పెట్టినటువంటి ఖర్చులు. ఇక్కడ కన్సైనర్ వచ్చేసి మొత్తం ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. కాబట్టి వెంటనే మనం ఏం రాస్తాము? కన్సైన్మెంట్ ఖాతా డెటార్ 1,000 రూపాయలు టు బ్యాంకు ఖాతా 1,000 రూపాయలు అని రాసుకోవడం అనేది జరుగుతుంది. మరి వెంటనే ఏం చేశాడు? కన్సైనీ వచ్చేసి బయానాగా కన్సైనర్కి ఒక 12,500 రూపాయలు విలువైనటువంటి బిల్లుని లేకపోతే హుండీని పంపించాడు. కాబట్టి ఇది కన్సైనర్కి ఏమవుతుంది అంటే వసూలు బిల్లు అవుతుంది. వసూలు బిల్లు వస్తుంది కాబట్టి వసూలు బిల్లుల ఖాతా 12,500 ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మదన్ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మదన ఖాతా 12,500గా మనం ఇక్కడ చిట్టా రాసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తర్వాత ఆ విధంగా వచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో బిల్లును తన దగ్గర ఉంచుకోలేదు. దాన్ని వెంటనే ఏం చేశాడు? తన బ్యాంకు దగ్గర డిస్కౌంట్ చేసుకోవటం అనేది జరిగింది. ఎంత డిస్కౌంట్ చేసుకున్నాడు? 500. అంటే ఇతనికి ఎంత నగదు వస్తుంది? 12,000 నగదు రావటం అనేది జరుగుతుంది. కాబట్టి డిస్కౌంట్ చేసుకున్నటువంటి సందర్భంలో బ్యాంకు ఖాతా 12,000 డెటార్, అదేవిధంగా డిస్కౌంట్ ఖాతా 500 టు వసూలు బిల్లులు పోతుంది. కాబట్టి వసూలు బిల్లుల ఖాతా 12,500గా మనం నమోదు చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేశాడు? అకౌంట్ సేల్స్ లేకపోతే అక్కడ ఇచ్చినటువంటి సమాచారం కానీ మనం కానీ పరిశీలించినట్లయితే 26,000 విలువైనటువంటి సరుకుని అమ్మాడనమాట. కాబట్టి ఇతనికి రావాలి ఆ సరుకు. ఎవరి దగ్గర నుంచి రావాలి? ఆ మొత్తం ఎవరి దగ్గర నుంచి రావాలి? మదన్ దగ్గర నుంచి రావాల్సినటువంటి అవసరం అనేది ఉంది.
కాబట్టి అతని దగ్గర నుంచి రావాలి కాబట్టి మదన ఖాతా డేటా 26,000, టు కన్సైన్మెంట్ ఖాతా 26,000 అని చెప్పేసి మనం రాసుకోవాల్సినటువంటి సమాచారం అనేది ఉంది. మరి దీని తర్వాత చిట్టాపొద్దులు అదేవిధంగా ఆవర్జాలు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.